హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఒక గుడ్ న్యూస్ అండి. మన ఛానల్ వచ్చేసి నేను అనుకోకుండా హనుమాన్ జయంతి రోజున స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను. మళ్ళీ హనుమాన్ జయంతికి నా ఛానల్ మానిటైజ్ అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇది చిన్న సెలబ్రేషన్ అనమాట. నేను అసలు మానిటైజేషన్ ప్రాసెస్ అంతా, అసలు నా జర్నీ అంతా కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే నా ఛానల్ మానిటైజ్ కాకముందు నేను ఎవరిదైనా మానిటైజ్ అయితే వాళ్ళది చూసి చాలా నేర్చుకున్నవి ఉన్నాయి. ఆ ఒడిదుడుకులు చాలా మన ఎక్స్పీరియన్స్ ఎదుటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మనం చెప్పడం వల్ల. సో నేను డెఫినెట్గా అయితే చేస్తాను వీడియో. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆ వీడియో చాలా యూజ్ అవుతుంది. నేను కూడాను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అదంతా మీతో నేను షేర్ చేసుకుంటాను. అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఇలా స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఇది సాటర్డే మాట. సో సండే మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ ఎప్పుడులానే నేనైతే పెసరట్లే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మిగతా రోజుల్లో అంత హడావుడిగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. సండే రోజునే కొంచెం టైం ఉంటుంది కాబట్టి చక్కగా నచ్చింది తినొచ్చు అని చెప్పేసి నేను పెసరట్లు అయితే ఎప్పుడు సండే మ్యాక్సిమం పెసరట్లే ప్రిపేర్ చేస్తాను. మీతో చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. నేను నైట్ నానబెట్టేసుకొని ఇంకా మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసేసుకొని అవి పిండి రుబ్బేసుకున్నాం అన్నమాట. జస్ట్ మిక్సీలో రుబ్బుకున్నామే. ఎప్పుడైనా సరే పిండి రుబ్బుకున్నాక కొంచెం పసుపు వేయడం వల్ల అది పిండి బాగుంటుంది అన్నమాట. స్మెల్ రాకుండా ఉంటుంది. అది సాల్ట్ వేసామనుకోండి పిండి ఆయిల్ పీల్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా పెసరట్లు వేసుకునేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ముందు మాత్రం మిక్సీ చేసిన వెంటనే కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటాయి పెసరట్లు. ఇదైతే చిన్న టిప్ మాట. అయితే పిల్లలకి మాత్రం ప్లెయినే కావాలన్నారు. సో ఐషీ ఫేవరెట్ గ్రీన్ దోశ కదా, సో దానికోసం అయితే ప్లెయిన్ వేస్తున్నాం. అక్కి యాక్చువల్గా తింటాడు ఎప్పుడు ఆనియన్స్తో, కానీ ఈసారి ఎందుకో వద్దన్నాడు. సో ఈ పెసరట్లకి పెద్ద స్టోరీ ఉంది. మా ఇంట్లో పెసరట్లు అనగానే ఎవరు వేస్తున్నారు, పప్పా వేస్తున్నారో నువ్వు వేస్తున్నావు అని అడుగుద్ది ఐషి. నేను వేస్తున్నానంటే దానికి ఇష్టం ఉండదు, వాళ్ళు నాన్న వేస్తున్నారంటేనే ఇష్టం. మా ఇంట్లో పెసరట్లకి స్పెషలిస్ట్ మా హస్బెండ్ మాట. ఇందులోకి నేను పల్లీ చట్నీ అండ్ కొబ్బరి చట్నీ రెండూ చేశాను. పిల్లలకి మాత్రం పల్లీ చట్నీ వేసి పెట్టేశాను. అకి ఐషి ఇద్దరు కూడాను ప్లెయినే తిన్నారు. తర్వాత నా విషయానికి వస్తే నాకు మాత్రం ఇండియా ఫ్లాగ్ కలర్స్ అందులో కనపడాలన్నమాట. సో నాకు మాత్రం చక్కగా క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా అల్లము, తురుము అవన్నీ వేసుకుని చక్కగా వేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా అయితే కానిచ్చేసాము. కొబ్బరి చట్నీ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది యాక్చువల్గా, అందుకే ఇంక నేను చూపించలేదు. నార్మల్గానే ఎప్పుడు చేసినట్టే స్పెషల్గా ఏం చేయడం ఏం లేదన్నమాట. సో ఇక కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ తినేసిన తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ క్లీనింగ్ నేను వీక్లీ వన్స్ పెడతాను, బట్ ఈసారి ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. అందుకే తలకాయ పోటు వచ్చి పడింది. ఇవి మాది కబోర్డ్స్ వచ్చేసి స్లైడింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది అందులోకి డస్ట్ వెళ్ళిపోద్ది. అది నేను వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను చక్కగా వ్యాక్యూమ్తో. అయితే మొన్న ఏమైందంటే ఆ షింక్లో వాటర్ బయటకు వచ్చేసినాయి నాకు తెలియకుండా, ఏదో అడ్డబడి ఆ వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేసి ఆ దుమ్ము తడిచిపోయి అది ఇరుక్కుపోయింది అన్నమాట. వ్యాక్యూమ్కి రాకపోతే ఇంకా మళ్ళీ బ్రష్ పెట్టి పానీ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడ్డాను. సండే కదా, ఇట్లాంటి పనులతోనే అయిపోయింది ఆ రోజంతా. మా హస్బెండ్ అదే అన్నారు, ఏదో ఒకటి పని పెడతావు అని చెప్పి. తప్పదు, అది ఒకళ్ళు చేసే పని కాదు కదా, ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ఇంకా ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత లంచ్లోకి వచ్చేసి తను చికెన్ తీసుకొచ్చారు. ఇంకా నేను సరే అని చెప్పేసి చికెన్ ఫ్రై చాలా రోజులు అయింది, ఎప్పుడు కర్రీనే అవుతుందని చెప్పేసి చికెన్ ఫ్రైకి అయితే మ్యారినేట్ చేసి పెడుతున్నాను. ఇందులోకి వచ్చేసి ఆ చికెన్ నీట్గా కడిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసేసి మ్యారినేట్ చేసి పెడుతున్నాను. మొత్తం కలిపేసుకుంటున్నాను. యాక్చువల్గా చికెన్ ఫ్రై చాలామంది ఇలా డైరెక్ట్గా చేస్తారు. అట్లాగన్నా దీన్ని ఒక కొంచెం ఉడకనిచ్చి చేస్తే టేస్ట్ బాగుంటుంది, నీసు వాసన రాకుండా ఉంటుంది. అది కూడాను నెక్స్ట్ డేకి కూడా మిగిలిన ఉంటుంది అన్నమాట చక్కగా. ఇది ఎక్కువ వాటర్ అయితే ఇందులో పోయక్కర్లేదు, జస్ట్ మనం కలిపాం కాబట్టి చేత్తో, కాబట్టి చెయ్యి కడుక్కున్నంత కొన్ని వాటర్ పోస్తే చాలు. యాక్చువల్లీ ఇది పొయ్యి మీద పెట్టి మూత పెట్టి హైలో పెట్టంగానే చికెన్లో వాటర్ అంతా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇందులో ఇది కుక్ అవ్వడానికి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. అలా అని కూడా కుక్కర్ పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఇది నాటుకోడి కాదు కదా, సో ఊరికే పీస్ అయిపోతుంది. అందు గురించి జస్ట్ ఇలా ప్యాన్లో చేసుకుంటే సరిపోతుంది. అందులోంచి వాటర్ వచ్చేసినాయి, ఇంకిపోయినాయి కూడా చూసారా. ఇంకా
ముక్క కూడా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది కదా. ఇలా అయితే సరిపోతుంది. ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సపరేట్గా ఇది వేరే పాన్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కనిచ్చి కొంచెం ఉల్లిపాయ వేసేసి దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేగనిచ్చేసి, ఇది బాగా వేగిపోకర్లేదు, ఉల్లిపాయలు లైట్గా వేగితే సరిపోతుంది. చాలామంది ఆనియన్స్ లేకుండా కూడా చేసుకుంటారు. జస్ట్ కొంచెం వేసుకుంటే కొంచెం గ్రేవీ కింద ఉండి కలుపుకోవడానికి సాంబార్లో పప్పుచారులు నంచుకోవడంతో పాటు కొంచెం కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని నేను కొంచెం వేస్తాను అంతే. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఇందులో వేసేసి మంచిగా కలుపుకుంటే మొత్తం కలుస్తుంది అన్నమాట. జస్ట్ ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేస్తే చికెన్ మళ్ళీ ఆయిల్లో వేగి బాగుంటుంది. తర్వాత మసాలా అంతా వేసుకుంటే చాలా ఈజీ అండి ఇది ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను వచ్చేసి ఎప్పుడు హోమ్ మేడ్ మసాలానే వాడతాను, బయట ప్యాకెట్ అదేం కాదు, ఇంట్లో నేను ప్రిపేర్ చేసింది అదే మసాలా అయితే నేను వేసేసుకుంటున్నాను. జస్ట్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో ఉప్పు పసుపు కారం వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవడమే. కారం సరిపోతే వేసుకోవడమే. కారం పడుతుంది, ఉప్పు కూడా పడుతుంది, ఎందుకంటే కొంచెం కొంచెమే వేసాను. సో మళ్ళీ వేసుకున్నాను. తర్వాత ఎప్పుడైనా ఫ్రైకి కంపల్సరీ కొత్తిమీర వేసినా లేకపోయినా కరివేపాకు మాత్రం వేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దానికి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, కరివేపాకు వేసి చేయండి ఫ్రై. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రై కూడా అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈసారి ఎప్పుడన్నా మీరు అలవాటు లేకపోతే ఈసారి ట్రై చేయండి, ఎలా అనిపించింది అన్నది చెప్పండి నాకు. కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఉల్లిపాయ కోసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్ వాటర్ పోస్తే చిక్కగా అయ్యి అదొక టేస్ట్ ఉంటుంది. బట్ నేనైతే డ్రై ఫ్రైయే చేస్తున్నాను, ఎందుకంటే దీని కాంబినేషన్ నేను చారు పెడదాం అనుకుంటున్నాను. అందు గురించి చికెన్ ఫ్రై చాలా రకాలుగా చేయొచ్చు, మీకు తెలిసినదే కదా. ఈ చారు దగ్గర నాకు చాలా తంటాలు వచ్చి పడతాయి. యాక్చువల్గా నేను మా మదర్ చేసిన స్టైల్లో చేస్తాను, అది నాకు నా పిల్లలకి ఇష్టం అన్నమాట. మా హస్బెండ్కి నచ్చదు, వాళ్ళ మదర్ స్టైల్లో ఆయనకి చేయాలి. అది పిల్లలకి తినరు, నేనంటే తినేస్తా. కానీ ఈసారి తప్పక ఒక వారం నా స్టైల్లో చేస్తే ఇంకో వారం మా అత్తమ్మ స్టైల్లో చేయాల్సి వస్తుంది నేను చారు, ఈయన కోసం తప్పదు. సో దానికోసం అయితే మొత్తం అవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటా, కొంచెం కందిపప్పు అవంతా మిక్సీ పట్టేసుకున్నాను. మిరియాలు చారులోకి అయితే చింతపండు రసం తీయడానికి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చింతపండు రసం తీసేసి ఇందాక మిక్సీ చేసి మొత్తం వేసేసి, పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో చేస్తారు అత్తమ్మ. సో ఎండుమిరపకాయలు గిల్లేసుకుని వేసేసుకున్నాను. కరివేపాకు కూడా అందులో వేసేసాను. కొత్తిమీర ఏమో పోపులో వేద్దామని చెప్పేసి. ఏం లేదు, దీన్ని మరగనివ్వడమే. మరిగిన తర్వాత యాజ్ యూజువల్ మనం మెంతులు వేసి పోపు వేసుకుంటాం కదా, సో అట్లానే. కాకపోతే చారులోకి ఉల్లిపాయలు వాడరు, వెల్లుల్లిపాయ వాడతారు. నేనైతే ఉల్లిపాయ వాడతాను, కానీ పచ్చిమిరపకాయలతో చారు చేస్తాను. ఈ కందిపప్పు, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర ఇవి అంతా పౌడర్ చేయడం ఏమి ఉండదు అన్నమాట. ఓన్లీ ధనియాలు, మిరియాలు పౌడర్ చేసి అవి వేస్తాను అంతే నేను. సో కొంచెం రెండింటికి తేడా ఉంటుంది. ఇది రసం స్టైల్లో ఉంటుంది అన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే. ఇది మరిగిపోయింది కదా, బాగా మరిగిపోయింది. ఇంకా దీంట్లో మర్చిపోయాను, ఉప్పు పసుపు అవి కామనే వేసుకుండా. సో ఇంకా పోపు వేసేసుకున్నవి, నేను కొత్తిమీర వేసి ఇంకా పోపు వేసేసాను. ఇది మాకు మాత్రమే కాబట్టి నేను అది పొంగిన అదే గిన్నెలో వేసేసాను. మీకు డిష్ అవుట్ చేయాలి అనుకుంటే వేరే గిన్నెలో వేసుకోవచ్చు, మేము తినేదే కదా అని చెప్పేసి నేను ఆ మరిగిన గిన్నెలోనే వేసేసుకున్నాను. లేదంటే వేరే గిన్నెలోకి మార్చుకుంటే బాగానే ఉంటుంది. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు అట్లాంటివి చేయాలి, కానీ మనమే తినేటప్పుడు ఇంకో గిన్నె ఎక్స్ట్రా మళ్ళీ తోముకోవాలంటే. సో నేనైతే అలా కానిచ్చేసాను అంతే. మేమైతే చక్కగా కంప్లీట్ చేసేసాము మా లంచ్. తర్వాత పిల్లలతో చాలాసేపు స్పెండ్ చేసి ఆడుకున్నాము. ఇంకా పిల్లలు పడుకుని లేసాక మ్యాంగో వచ్చేసి అది అస్సలు స్వీట్ లేదన్నమాట. సో ఇంకేం చేయాలో తెలియక ఈయన ఏం చేశారంటే అందులో కొంచెం పాలు వేసి పంచదార వేసి 2 ఐస్ క్యూబ్స్ వేసి పిల్లలకి అయితే ఇలాగ జ్యూస్ చేసి ఇచ్చారు. సో బాగుందని అయితే వాళ్ళు తాగేశారు, మ్యాంగో వేస్ట్ చేయకుండా. ఇంకా స్వీట్ కార్న్ మిగిలిపోయింది ఇంట్లో, వెళ్ళి తింటలేదు. సర్లే అని చెప్పి మాకు మట్టుకొని ఇలా అందులో కొంచెం మసాలా అది వేస్ట్ చేసుకున్నాము. బట్ వీళ్ళు కూడా వచ్చి తింటామన్నారు, బాగానే ఉంది, తిన్నారు వాళ్ళు కూడాను. మసాలా అంటే ఏం లేదు, కొంచెం కారమును ఉప్పు అండ్ మిరియాల పౌడర్ అంతే, చాలా బాగుంటుంది టేస్టీగా. సో వీళ్ళకైతే కొంచెం పిల్లలకైతే బటర్ వేసేసి పైన కొంచెం సాల్ట్ వేసి మిరియాల పొడి లైట్గా జల్లుతాను, కారం వేయని తినలేరని. సో ఇంకా మేము ఈవినింగ్ స్నాక్స్ అది కంప్లీట్ చేశాక రిలేటివ్స్ పిలిచారు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. కోంపల్లి మాట, కోంపల్లిలో అది ఫ్లైఓవర్ నడుస్తుంది కదా చాలా రోజుల నుంచి, అయితే ఆల్మోస్ట్ అలా అయిపోవడానికి దగ్గరికి వచ్చింది. మొత్తానికి బాగానే అయ్యింది. వచ్చి చాలా రోజులు అయింది ఇటు సైడ్, అదే అనుకున్నమాట. పర్వాలేదు తొందరగానే కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాము, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. సండే ఇంకా యాక్చువల్గా అనుకోలేదు, డిన్నర్ మా ఇంట్లోనే అనుకున్నాము. బట్
ఈయన వేరే పని మీద వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పటికే 8:30, 9 అయిపోయింది అన్నమాట. 8 అట్లా అయిపోయింది. ఇంకా డిన్నర్ టైం కదా అని చెప్పేసి ఇంకా అక్కడే వాళ్ళు డిన్నర్ చేయాల్సిందే అన్నారు. ఇంకా అక్కడే డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చామన్నమాట. అట్లా సండే అయితే అలా గడిచింది మాకు. ఫుల్ ఎంజాయ్ చేసాము. అదిగోండి ఫ్లైఓవర్ అదే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. మరొకసారి మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ అండి. నేను ఇక్కడ వరకు మీరు తీసుకొచ్చారు. ఇంకా ముందు కూడా అలాగే నడిపించండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్. బాయ్.